భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో శఠగోపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళినప్పుడు శఠగోపం పూజారి గారు శిరస్సు మీద ఉంచుతారు. శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శఠగోపం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి శిరస్సు మీద శఠగోపాన్ని ఉంచుతారు. శఠగోపాన్నే శఠగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అంటే అత్యంత రహస్యంగా ఉంచదగినది అని అర్థం. శఠగోపాన్నే షడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. షడగోప్యము అంటే ఏంటంటే మన మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలను ఎవ్వరికీ వినిపించకుండా రహస్యంగా మనస్సులోనే భగవంతుడికి ఆ సమయంలో విన్నవించుకోవాలి. అందుకే దీన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అలాగే శఠగోపాన్ని షడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. షడగోప్యము అంటే అర్థం ఏంటంటే అరిషడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను నియంత్రణలో ఉంచే శక్తి శఠగోపానికి ఉంటుంది. అందుకే దీన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ శఠగోపాన్ని పూజారి గారి శిరస్సు మీద ఉంచేటప్పుడు హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు అంటూ మనస్సులో ఈ శ్లోకం స్మరించుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితం అంటే గొప్ప గొప్ప దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మణిమాణిక్యాలు ధరించి ఉన్నటువంటి కిరీటాలను శిరస్సుల మీద ఉంచుకొని ఆ కిరీటాలు ధరించి భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు భగవంతుని పాదపద్మాలు మణిమాణిక్యాలతో వెలిగిపోయే కిరీటాలను ధరించి ఉన్నటువంటి ఆ దేవతలు, రాక్షసులకి తాకుతూ ఉన్నాయి. అటువంటి పాదపద్మాలు నా శిరస్సును కూడా పుణ్యం చెయ్యాలి అని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు. అలాంటి గొప్ప గొప్ప కిరీటాలు కలిగి ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు అందరూ కూడా స్వామివారి పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు వాళ్ళ కిరీటాలకు ఏ విధంగా తాకుతూ ఉన్నాయో ఆ పాదాలే నా శిరస్సును కూడా తాకి నన్ను పునీతుణ్ణి చెయ్యాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అయితే వైజ్ఞానిక పరంగా ఆలోచించినట్లయితే ఈ శఠగోపం అనేటటువంటిది అనేక రకాలైన లోహాలతో తయారు చేయబడి ఉంటుంది. వెండి, రాగి ఇలాంటి లోహాలతో తయారు చేయబడి ఉంటుంది. దేవాలయంలో విగ్రహము విశేషంగా దైవశక్తిని కలిగి ఉంటుంది. శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు ఆ దైవశక్తి మొత్తం కూడా మంత్రాలకు సంబంధించిన దైవశక్తి అంతా కూడా ఈ శఠగోపం ద్వారా మన శిరస్సుకు చేరి మనకు అద్భుతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు ఆ శఠగోపం మీద స్వామివారి పాదపద్మాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే స్వామివారిని మన శిరస్సు మీద మోస్తున్నామని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే స్వామి అనుగ్రహం ద్వారా చెడు గుణాలను విడిచిపెట్టి మంచి గుణాలను అలవర్చుకోవాలని శఠగోపధారణలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు పళ్ళెంలో దక్షిణ వేయటం అనేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారికి పళ్ళెంలో దక్షిణ సమర్పించాలా వద్దా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ అంటుంది శాస్త్రం. అంటే మన మనసుకి ఎంత ఉత్సాహం కలుగుతుందో ఆ ఉత్సాహానికి తగినట్లుగా పరిమితమైనటువంటి ధనాన్ని తప్పనిసరిగా దేవాలయంలో పూజారి గారికి సమర్పించాలి. ఎందుకంటే యజమాన కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారు శఠగోపం పెట్టినప్పుడు మనస్సులోనే అభీష్టాలు సంకల్పించుకొని ఆ తర్వాత పళ్ళెంలో దక్షిణ వేసినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పాపాల వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడి దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి శఠగోపంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచుకొని అరిషడ్వర్గాలు నియంత్రణలో ఉంచుకోవాలి. మనస్సులో అభీష్టాలు చెప్పుకోవాలి. పళ్ళెల్లో దక్షిణ సమర్పించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.